నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ముప్పై 33% మహిళా రిజర్వేషన్ ఒక సామాజిక విప్లవం. ఎమ్మెల్యే రెడ్డప్ప మాధవరెడ్డి మీడియా సమావేశం. కేబిఎన్ కాలేజ్ వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం. గడిచిన 2 ఏళ్ల పాలనలో పశ్చిమ నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి పనులు నిర్వహించామని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. త్వరలో నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజలతో మరింత మమేకమై వారి సమస్యలు తెలుసుకొని రాబోయే రోజుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. జియో నెంబర్ 30 ద్వారా పేదలకు ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి భవానీపురంలోని తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అనేక మంది తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే సుజనా చౌదరికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నామని వివరించారు. అక్కడికక్కడే కొన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో నూర్ బాషా, కార్పొరేషన్ చైర్ నాగుల్ మీరా, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అద్దూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలుకి కొండ మీద ప్రాంతం వాళ్ళకి ఉపయోగపడే విధంగా జియో నెంబర్ 30 కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని రిలీజ్ చేశారు. దాని మూలాన ఈ పట్టా లేని వాళ్ళందరికీ కూడా పట్టా వస్తుంది. ఆ పట్టా రావటం మూలాన వాళ్ళ బ్యాంక్ లోన్లు కానీ ఇంకోటి పర్మిషన్లు కానీ అన్నిటికి కూడా అర్హత వస్తుంది. అదొక మంచి డెసిషను. 2 సంవత్సరాలు అయిన సందర్భంగా అందరితో పాటు నేను కలిసి తెలుసుకుంటే ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు అనేక ఉన్నప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాల్లో అన్నీ సర్దుకొని ప్రజలకి ఎన్ని విధాలుగా అయితే పెన్షన్స్ అప్లై చేయడం కానీ, ఇప్పుడు టిట్కో ఇల్లులు కూడా మొన్న 600 ఇల్లులు అలాట్మెంట్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ పేమెంట్స్ అవన్నీ కూడా మీట్ అవుతూ ఉన్నాం. ప్రజలకి ఇంకేదైనా సమస్యలు అంటే వైద్యం అయితే మాత్రం మా సుజనా ట్రస్ట్ నుంచి కూడా స్పెషల్గా ప్రతి శనాదివారాలు పెట్టి వీలైనంత వరకు ప్రజల్ని సిక్ అవ్వకుండా, అంటే సిక్ కేర్ కాకుండా ప్రివెంటివ్ సిక్నెస్ అన్నమాట, సిక్ కాకుండా ఎన్ని విధాలుగా చేస్తే అన్ని విధాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మా ఎమ్మెల్యే ఆఫీస్ నుండి సుజనా ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో. దాంతోపాటు విద్యలో కూడా సీడ్స్, క్రిస్ప్ అనే ఆర్గనైజేషన్స్తో అంగన్వాడీలు అన్నింటిని కూడా ఇంప్రూవ్ చేసాం. ఇంకా ఈ 2 సంవత్సరాలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను పెట్టుబడిదారులకు బానిసలుగా చేసేందుకు ప్రయత్నిస్తోందని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్ మండిపడ్డారు. రెడ్, అంబర్, గ్రీన్ జోన్ల పేరుతో వీధి వ్యాపారుల ఉపాధిని దెబ్బతీస్తున్నారని, వారందరికీ తక్షణమే గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బీసెంట్ రోడ్లో గణనీయంగా జరిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్, నగర ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు తదితరులు పాల్గొని మాట్లాడుతూ 1970 మే 30న ఏర్పాటైన నాటి నుంచి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్నామన్నారు. ఎన్సిహెచ్ శ్రీనివాస్, సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. దేశంలో ఈరోజు సిఐటియు ఏర్పడి 56వ సంవత్సరం అయిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని దేశమంతా కార్మిక వర్గం పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉంది. ఆ సందర్భంగా పతాకావిష్కరణలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో కార్మిక వర్గానికి సంబంధించి కార్మిక వర్గ రాజ్యం రావాలి, సోషలిజం రావాలనే నినాదంతో సిఐటియు 1970 మే 30వ తారీఖున ఏర్పడటం జరిగింది. సిఐటియు ఏర్పడిన తర్వాత భారతదేశంలో కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం అనేక సమరశీల పోరాటాలు చేసింది. కార్మిక వర్గ హక్కుల రక్షణ కోసం సమరశీల పోరాటాలు చేస్తా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసేటువంటి హక్కు, బేరసాలాడేటువంటి హక్కు లేకుండా
లేబర్ కోడ్ తీసుకొచ్చారు. 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్గా మార్చారు. ఈరోజు కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా పెట్టుబడిదారులకి చేసేదానికోసం ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది. ఆ ప్రయత్నాలు సాగనీయకుండా గత అనేక సంవత్సరాలుగా సిఐటియు పోరాటాలు చేస్తా ఉంది. ఇప్పటికే అసంఘటిత కార్మికులకు సంబంధించి సమగ్ర చట్టం చేయాలి మేము ఎప్పటి నుంచో పోరాడుతా ఉన్నాం. అంతేకాకుండా వీధి వ్యాపారాలకు సంబంధించినటువంటి కార్మికులకు ఉపాధి రక్షణ కల్పించాలి కోరుతా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీల్లో ఏమని చెప్పింది? అసంఘటిత కార్మికులకి రక్షణ కల్పిస్తామని చెప్పింది. మా ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం నిన్న మొన్న మహానాడు జరిపారు. దాంట్లో ఒకటి ఏంటంటే రైతులకు సంబంధించి సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు విజయవాడ నగరంలో ముఠా, ఆటో, ఆకర్షు, షాపు, బిల్డింగు, మున్సిపల్ కార్మికులు, కేడిఎల్ఓ కార్మికులు పెద్ద ఎత్తున జెండావిష్కరణలు, కేకులు కటింగ్ అనేది చేయడం జరిగింది. బీసెన్ రోడ్లో ఆకర్ష్ యూనియన్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ అనంతరం మద్యం పంపిణీ కూడా చేయడం జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో కార్మిక వర్గంతో ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని చెప్పనేది ఈ సందర్భంగా పిలుపునిస్తాం. కార్మికులకు పోరాడే హక్కు లేదంట, ఇవాళ కనీస వేతనాలు అమలు చేసే పరిస్థితి లేదంట, ఇవాళ కార్మికులు ఎటువంటి హక్కులు లేకుండా రోడ్లలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా ఐక్యంగా పోరాడాలని చెప్పనేది ఈ సందర్భంగా పిలుపుస్తున్నాం. దాంతోపాటు బీసెన్ రోడ్లో 35-40 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారస్తుల్ని తొలగించాలని చెప్పేసి అధికారులు తెలుగుదేశం ప్రభుత్వం కుట్రలు పండుతుంది. ఈ కుట్రలను కొనసాగడము ఇవాళ ఆఖరులందరూ ఉపాధిని కల్పించే అంతవరకు కూడా సిఐటి వాళ్ళకి అండగా ఉంటుంది, పోరాటాలు చేస్తుందని చెప్పనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2026 మహానాడును మహిళా సాధికారతకు అంకితం చేస్తూ తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ప్రభుత్వ విప్ రెడ్డప్పగారి మాధవిరెడ్డి పేర్కొన్నారు. మహానాడులో పార్టీ పదవుల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు యువనేత నారా లోకేష్ ప్రకటించడం మహిళా రాజకీయ ప్రగతికి కొత్త దారులు తెరిచిందన్నారు. మహిళా సాధికారత గురించి కేవలం మాటల్లో చెప్పడం కాకుండా ఆచరణలో చూపిస్తూ మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్న పార్టీ తెలుగుదేశం మాత్రమేనని ఆమె అన్నారు. మహిళలకు రాజకీయ అవకాశాలు, నాయకత్వ బాధ్యతలు అందించే దిశగా ఈ నిర్ణయం కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నారీ శక్తి వందన్ చట్టం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక గొప్ప సంస్కరణగా నిలిచిందని పేర్కొన్నారు. 2026 మహానాడు వేదికగా రాష్ట్ర చరిత్రలో అలాగనే భారతదేశ చరిత్రలో రాజకీయంగా ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఈ మహానాడు మహిళా సాధికారత మీద ముఖ్యంగా ఈ మహానాడును స్త్రీశక్తి మహానాడుగా నామకరణం చేసి ఈ మహానాడులో మహిళలకి 33% రిజర్వేషను తెలుగుదేశం పార్టీ ఇస్తోంది అని చెప్పేసి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో ఈ యొక్క రిజర్వేషన్ను మహిళలు కల్పిస్తున్నాము. మహిళా సాధికారత అనేది తెలుగుదేశం పార్టీ జీన్స్లో ఉంది అని చెప్పేసి ఈసారి మహానాడు ప్రస్ఫుటంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేసింది. మహిళా రిజర్వేషన్లు అంటే మహిళలకు ప్రాధాన్యం పేపర్లు ప్రకటనలకే కాకుండా అది రూపుదాల్చే విధంగా ఈసారి మహానాడుని తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మకం చేసింది. ఈరోజు మహిళలకు రాజకీయ స్వేచ్ఛ, సముచిత స్థానం కల్పిస్తూ నారా లోకేష్ గారు, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రకటన చేయడం. రాష్ట్రంలో అక్వా రంగాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని వైసీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం ఆరోపించారు. ఎన్నికల సమయంలో అక్వా, నాన్ అక్వా జోన్లకు సంబంధం లేకుండా సబ్సిడీ విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. జూన్ 10 లోపు అన్ని అక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అమలు చేయాలని, నాన్ అక్వా జోన్ రైతులు చెల్లించిన విద్యుత్ బిల్లులను రియంబర్స్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే వైసీపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రైతులతో కూర్చుని ఇవాళ ప్రభుత్వం, రైతులు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ కంపెనీ, సీడ్ కంపెనీ, మెడికల్ కంపెనీ వాళ్ళు కూర్చుని రైతుల యొక్క నిర్ణయాల అనుసారమే
రేట్లు పెంచాలన్నా, వ్యవహారం చేయాలన్నా, లేకపోతే తగ్గించాలన్నా వాళ్ళ సమక్షంలో జరగాలనేది ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీలో ఒక అమెండ్మెంట్ ని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని తుంగలో దొక్కి ఇవాళ రైతులను సంప్రదించకుండానే పెంచే కార్యక్రమాలు చేయటం, వ్యవహారాలు చేయటం. ఇవాళ ఆక్వా రంగంలో ఫీడ్ రేటు విపరీతంగా పెంచే ప్రయత్నంలో ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఇవాళ ఆ ఫీడ్ రేట్లు పెంచినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సలహాలు, సూచనల ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం కానీ, ఆక్వాకల్చర్ విభాగం కానీ ఇవన్నీ కూడా ఒక రైతుల్లో అవేర్నెస్ తీసుకురాబట్టి ఇవాళ మళ్ళీ ఆ ఫీడ్ రేటు అలాగా హోల్డ్లో పెట్టడం జరిగింది. అలాగని చెప్పి వాళ్ళని నమ్మటానికి వీల్లేదు. ఆ రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ ప్రొక్యూర్మెంట్ ఉన్న టైంలో డీజిల్ అంతా కూడా బంద్ చేసి రైతుల్ని ఎంతో సంక్షోభంలో నెట్టేశారు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రైతుల పక్షాన డీజిల్ కొరత ఉంది, ఇవాళ రైతులకు డీజిల్ అవసరం అని చెప్పి పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంలో సెంట్రల్ గవర్నమెంట్ లో మన ఎంపీ గారు మాట్లాడినప్పుడు డీజిల్ సంక్షోభం లేదని ఢిల్లీలో చెప్పారు. కానీ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో లేదు, కానీ డీజిల్ సంక్షోభం మన మీద ఉంది. కానీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతు సోదరులందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం ఉద్యమాలు చేసినప్పుడు బంకుల దగ్గర ఆ రోజు మేము చెప్పడం జరిగింది, ఇదేదో మీరు టైట్ చేసి మళ్ళీ డీజిల్ పెంచడానికే మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారని చెప్పాం. కానీ లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు ఆ రోజు కామ్రేడ్ చిరుతోటి శ్రీనివాసరావు ఆశయాల సాధనకు కృషి చేయాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆయన అందించిన స్ఫూర్తితో యువత ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని, పార్టీ అభివృద్ధికి కార్యకర్తలందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ చిరుతోటి శ్రీనివాసులు 4వ వర్ధంతిని పురస్కరించుకొని ఆ పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా నివాళులర్పించాయి. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు నాయకులు మాట్లాడుతూ, అఖిల భారత యువజన సమాఖ్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన శ్రీనివాసులు తన పనితీరుతో 22వ డివిజన్ కార్యదర్శిగా, అనంతరం నగర కార్యదర్శి వర్గ సభ్యునిగా ఎదిగారని గుర్తు చేసుకున్నారు. చిన్న వయసులోనే ఆయన భౌతికంగా దూరం అవడం ఈ ప్రాంత ప్రజా ఉద్యమాలకు, పార్టీకి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాసులు అందించిన స్ఫూర్తితో యువత ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు శ్రీనివాసులకు విప్లవ జోహార్లు అర్పించారు. సిపిఐ విజయవాడ నగర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ చిరుతోటి శ్రీనివాసరావు చనిపోయి 4 సంవత్సరాలు అవుతా ఉన్నది. భౌతికంగా కామ్రేడ్ శ్రీనివాసరావు దూరమైనప్పటికీ కూడా ఆయన అందించినటువంటి ఆశయాల సాధన కోసం కమ్యూనిస్టు శ్రేణులు కూడా అందరం కూడా ఈ ప్రాంతంలో ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించేటటువంటి దశలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా పనిచేయటం జరుగుతూ ఉన్నది. శ్రీనివాసరావు అఖిల భారత యువజన సమైక్యలో కార్యకర్తగా చేరి అన్ని దశలుగా మరి యువజన సమైక్య నాయకుడిగా, కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంత 22వ డివిజన్ పార్టీ కార్యదర్శిగా, అనంతరం నగర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులుగా తన వంతు పాత్ర పార్టీలో నిర్వహించడం ద్వారా పార్టీ గుర్తించి చిన్న వయసులోనే నగర కార్యదర్శి వర్గ సభ్యుల స్థాయిని కల్పించడం జరిగింది. అనతి కాలంలోనే ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించేటటువంటి దశలోనే చిన్న వయసులోనే భౌతికంగా దూరం అవటం అనేటటువంటిది ఈ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి కోసం సాగేటటువంటి ఉద్యమాలకి, అలాగే కమ్యూనిస్ట్ పార్టీకి తీరని లోటు. రాబోయేటటువంటి కాలంలో కామ్రేడ్ శ్రీనివాసరావు అందించినటువంటి స్ఫూర్తితోటి యువకులు ఈ పార్టీ ద్వారా పనిచేయడం ద్వారా ప్రజలకి చేరువవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ 4వ వర్ధంతి సందర్భంగా యువజన సమైక్య ఈ ప్రాంత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధికి పునరంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా చిరుతోటి శ్రీనివాసరావుకి ఈ ప్రాంత కమ్యూనిస్ట్ పార్టీకి విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నాం. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలపడితేనే సమాజం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ డాక్టర్ ఎం మాధురి అన్నారు. మహిళలు తమలోని సామర్థ్యాన్ని గుర్తించి నైపుణ్యాభివృద్ధి ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు. కేబీఎన్ కళాశాల, యూజీసీ మహిళా అధ్యయన కేంద్రం, పూర్వ విద్యార్థుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమం శుక్రవారం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎం మాధురి మాట్లాడుతూ మహిళలు డిజిటల్ పరిజ్ఞానం, ఆర్థిక నిర్వహణ వంటి అంశాల్లో శిక్షణ పొంది స్వావలంబన సాధించాలన్నారు. కళాశాల సెక్రటరీ డాక్టర్ టి శ్రీనివాసులు మాట్లాడుతూ మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఈ శిబిరాలు దోహదపడతాయన్నారు. పేరు డిజిగ్నేషన్ చెప్పి స్టార్ట్ చేసి సార్, నేను మాధురి అండి, డిప్యూటీ సిఇఓ ఆర్టీజీఎస్ ఏపీ సెక్రటేరియట్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ సమ్మర్ 45 డేస్ ఏదైతే విమెన్కి వర్క్షాప్ కండక్ట్ చేశారో దాన్ని వ్యాలిడిక్టరీ ఫంక్షన్కి పిలవడం జరిగింది. ఇది గతంలో నేను ఇదే కేబిఎన్ కాలేజ్లో లెక్చరర్గా చేశాను. డ్యూరింగ్ ద ఇయర్ 2005 and 2006లో చేసినప్పుడు కూడా నాకు సుపరిచితం. ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలకి, పిల్లలకి కూడా వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించే దిశగా ఇక్కడ అన్నీ నేర్పుతారు. నాట్ ఓన్లీ చేతి వృత్తులు, ఎంబ్రాయిడరీ, మెహందీలే కాదు, కంప్యూటర్లో సంబంధించినటువంటి డిటిపి వర్క్స్ కానీ, ఇప్పుడైతే ఏఐఎంఎల్ కోర్స్ కూడా వీళ్ళ ఎజెండాలో చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే ఈ ఏజ్ నుంచే పిల్లలకి లేటెస్ట్ టెక్నాలజీస్ పట్ల అవగాహన కల్పించడము, వాళ్ళకు ఒక ఇంట్రొడక్టరీ క్లాసెస్ ఇవ్వడము అనేది, అది కూడా వాళ్ళు యూజీసీ వాళ్ళ అసోసియేషన్ తోటి దే ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్ వర్క్. ఇంతేకాదు మా ఆర్టీఐహెచ్తో కూడా వీళ్ళు టైఅప్ పెట్టుకున్నారు. కొంతమంది పిల్లలకి నీతి ఆయోగ్ నుంచి ఫండ్ ఇప్పించారు, ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దుతున్నారు. వాళ్ళ ఐడియాస్ అన్నిటినీ కూడా దే ఆర్ బ్రింగింగ్ ఇన్ టు రియాలిటీ. దట్ ఐ అప్రిషియేట్. అలాగే ఇక మీదట ఏవైనా గవర్నమెంట్ హ్యాకథాన్స్ ఫ్లోట్ చేస్తే కూడా ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి. డాక్టర్ జి కృష్ణవేణి, ప్రిన్సిపాల్ కేబిఎన్ కాలేజ్. మా కాలేజ్లో యూజీసీ ఉమెన్స్ స్టడీస్ సెంటర్ ఎవ్రీ ఇయర్ కూడా సమ్మర్లో పిల్లలకి, మహిళలకి ఉచితంగా డిఫరెంట్ స్కిల్ కోర్సెస్లో శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తుందండి. అందులో భాగంగానే ఈ సంవత్సరం సమ్మర్లో కూడా ఏప్రిల్ 16th నుంచి మే 29th ఇప్పటి వరకు 45 డేస్ డిఫరెంట్ స్కిల్ కోర్సెస్లో మహిళలకి, పిల్లలకి ఉచితంగా శిక్షణ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని 2005 నుంచి దాదాపు 50,000 మందికి పైగా మహిళలు, పిల్లలు కూడా శిక్షణ తీసుకున్నారండి. ఈ సమ్మర్ క్యాంప్లో శిక్షణ తీసుకున్న మహిళలు మళ్ళీ తర్వాత బయటికి వెళ్ళి వాళ్ళ వివిధ విభాగాల్లో వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్గా మారడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు సొంతంగా బ్యూటీ పార్లర్ పెట్టుకోవడం కానీ, లేకపోతే టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళు సొంతంగా టైలరింగ్ పెట్టుకోవడం కానీ, ఇలా రకరకాలుగా వాళ్ళకి ఉపాధికి ఎంతో ఉపయోగపడుతుంది సమ్మర్ క్యాంప్లో నేర్చుకోవడం. అలాగే పిల్లలకు కూడా పేపర్ క్రాఫ్టింగ్ అని, పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ అని, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్, హిందీ వీటన్నిటిలో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చెస్ పిల్లలకి సమ్మర్లో బాగా ఉపయోగపడేది ఏంటి అంటే చెస్ అండి. ఈ సంవత్సరం చెస్లో కూడా చాలామంది, సుమారు 140 మంది పిల్లలు ఎన్రోల్ అయ్యి చెస్ నేర్చుకుని బయటికి వెళ్ళడం జరిగింది. అలాగే సమ్మర్లో స్కేటింగ్ అని, కరాటే అని, ఈ సమ్మర్లో పిల్లలు లేజీగా ఉండకుండా వాళ్ళ బ్రెయిన్ని షార్ప్ చేస్తూ వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్కి ఉపయోగపడే విధంగా బాస్కెట్బాల్ కానీ ఇవన్నీ చాలా రకాలుగా మేము పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో వీటి వలన ఏంటంటే వాళ్ళు చదువులో కూడా ఉపయోగపడుతుంది ఎంతో విధంగా బయటకు వెళ్ళినప్పుడు. అలాగే మహిళలకు ఇచ్చే కోర్సులు మెహందీ కానీ, బ్యూటీషియన్ కోర్స్ కానీ, టైలరింగ్ కానీ, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, సో వీటన్నిటిలోనే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణను ఉపయోగించుకుని మహిళలు ఫర్దర్గా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉపయోగించుకొని ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారడానికి చాలా అవకాశం ఉంటుందండి. సో ఇంత మంచి అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణలో కొంతమంది రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ముసుగులో ఉన్నవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్ల ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మనసుకు గాయమైందని, అందుకే ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశామని సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ పిల్లా శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ వాళ్ళు బెదిరిస్తే ఎవరు భయపడే పరిస్థితులు లేమని అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టింది, అభివృద్ధి చేసింది ఆంధ్ర వాళ్ళు అని, రాష్ట్రం విడిపోయినా అక్కడ పెట్టుబడులు వెనక్కి తీసుకురాలేదని చెప్పారు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉండకూడదా, అదేమైనా వేరే దేశంలో ఉందా అని ప్రశ్నించారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పిల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణలో కొందరు రాజకీయ నాయకులు జర్నలిస్టుల ముసుగులో ఆంధ్ర వారిపై చేస్తున్న దాడులు, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని, అందుకనే ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశామని తెలిపారు. ముందు మనం ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ అవకాశం ఇవ్వాలి కదా. అందరికీ నమస్కారాలు. నా పేరు మాసాపత్తి శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా మా అన్నగారు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, ప్రముఖ న్యాయవాది ఇంతియాజ్ జనరల్ సెక్రటరీ, అలాగే ఇంకొక జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు ఉన్నారు. కాబట్టి
ఈ మధ్యకాలంలో హైదరాబాదులో మరి కొంతమంది మీడియా ముసుగులు, రాజకీయ ముసుగులు, మరి ఆంధ్ర ప్రాంత నాయకులైనటువంటి ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఇక్కడున్న వివిధ పార్టీల నాయకుల్ని కూడా చాలా దారుణంగా వాళ్ళు తిడుతున్నారు. అందులో ముఖ్యంగా పాసు యాదగిరి అనే ఒక లిల్లీ పుట్టిగాడు మాట్లాడితే ఫిలిం సిటీలోకి వెళ్తాడు, ఫిలిం ఛాంబర్లోకి వెళ్తాడు, మీడియా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడతాడు. ఒరే పాసు యాదగిరి, నువ్వేంట్రా, నీ బతుకేంట్రా సన్నాసి, నువ్వు ఎవరే పృథ్వీరాజు ఒక ఎదవన్నాడు, ఆడు కూడా సన్నాసి. ప్రతిరోజు సోమరబాబు విగ్రహం పెడితే రవీంద్ర భారతిలో వద్దంటాడు, మరి రాజకీయ నాయకులు విగ్రహాలు పెడితే వద్దంటారు. ఇదారా మీ రాజకీయ కుట్ర? మీ వెనకాల ఏ పార్టీలు నడిపిస్తున్నాయి? మీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఆంధ్ర నాయకులు జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ ఇల్లు కట్టుకున్నారని మీరు ఏడుతారు. వాళ్ళ ఆంధ్ర నాయకులు 50 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఏమంటే రెడీ అయితే చెప్పేస్తాం, ఓకేనా? ముందుగా ఇక్కడికి విచ్చేసిన మన ప్రెస్ వారికి మనస్ఫూర్తిగా నేను నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మన విజయవాడలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కమిటీ ఒకటి ఏర్పాటు చేశాం. దీని ముఖ్య ఉద్దేశం, మనం ఈరోజు తెలంగాణలో కొందరు రాజకీయ నాయకులు అలాగే జర్నలిస్టు ముసుగులో ఆంధ్ర వారిపై చేస్తున్న దాడుల గురించి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారు. కాబట్టి దాని గురించి ఈ రోజున మేము ఒక పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశాం. దీనికి వర్కింగ్ ప్రెసిడెంట్గా నా పేరు పిల్లా శ్రీనివాసరావు, అలాగే వ్యవస్థాపక అధ్యక్షులుగా మాసాపత్రుల శ్రీనివాస్ గారిని, అలాగే ప్రధాన కార్యదర్శిగా ఇంతియాజ్ లాయర్ గారిని, అలాగే మన సెక్రటరీ జనరల్గా వేల్పూర్ శ్రీనివాస్ గారిని, అలాగే సెక్రటరీగా మట్టా ఝాన్సీ మాదిగా గారిని, అలాగే ఆదిలక్ష్మి గారు కడప, అలాగే సీనియర్ జర్నలిస్టు ఆకుల తిరుమల గారు, అంతా కలిపి ఒక పరిరక్షణ కమిటీగా ఏపీపీఎస్గా మేము ఏర్పాటు చేసాం. దీని ముఖ్య ఉద్దేశం మీకు చెప్తా ఒక నిమిషం. దళిత క్రిస్టియన్ల హక్కులను హరించే సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించాలని ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. 20% పైగా ఉన్న దళితులకు, అందులో 70% మంది దళిత సోదరులకు కేవలం చర్చిలకు వెళ్తున్నారనో, యేసుక్రీస్తు పటం ఇంట్లో ఉందనో, క్రిస్టియన్ను పెళ్లి చేసుకున్నాడనో, క్రిస్టియానిటీని అనుసరిస్తున్నారనో, మతం మారారని ఆలోచన ఈ రోజు మాట్లాడుతుండటం రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకమన్నారు. సుప్రీంకోర్టు కేవలం రాజ్యాంగంలో ఉన్న చట్టం ప్రకారం తీర్పు ఇచ్చిందని, దాన్ని పునఃపరిశీలించాలనేది డిమాండ్ అని, అది తప్పు కాదన్నారు. టీడీపీ దళిత హక్కులను, అణగారిన దళితులకు ప్రాధాన్యత ఇవ్వాలని 30 ఏళ్ల క్రితమే కేటగరైజేషన్ చేసింది టీడీపీ అని అన్నారు. దళిత క్రైస్తవుల హక్కుల సాధన కోసం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం పేరు పోగు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు గాంధీనగర్లోని ఐలాపురం కాన్వెన్షన్ లో జరిగింది. సదస్సులో ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ, తాను ఒక శాసనసభ్యుడిగానే కాక దళితుడిగా ఈ సదస్సుకు వచ్చానని చెప్పారు. మతం మారిన కుల వివక్షత, అణిచివేత మారడం లేదని అన్నారు. సుప్రీంకోర్టు కేవలం రాజ్యాంగంలో ఉన్న చట్టం ప్రకారం తీర్పు ఇచ్చిందని, దాన్ని పునఃపరిశీలించాలనేదే డిమాండ్ అని, అది తప్పు కాదన్నారు. సో ఈరోజు షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీలో ఉండి క్రిస్టియన్స్గా, ముస్లిమ్స్గా కన్వర్ట్ అయిన వారికి ఎస్సీ హోదా రాదు అనేటువంటి 1950 ఆర్డర్ని వ్యతిరేకిస్తూ, అది రాజ్యాంగ ఉల్లంఘన, రాజ్యాంగానికి వ్యతిరేకం. ఎందుకనంటే రాజ్యాంగం ఇచ్చింది సమానత్వ హక్కులు, మరి ముఖ్యంగా మతపరమైనటువంటి వివక్ష ఉండకూడదని రాజ్యాంగం చెప్పింది. ఆర్టికల్ 16లో స్పష్టంగా there shall not be a discrimination basing on religion, race, caste, sex, place of birth అని స్పష్టంగా చెప్తున్న సందర్భంలో రిలీజియన్ బేస్డ్గా మీకు ఎస్సీ హోదా ఇస్తానని రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్రపతి ఆర్డర్ రావడం, అందులో క్లాజ్ 3 ఉండడం అనేది తప్పు. కాబట్టి సవరణ చేసి న్యాయం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా దాని గురించి ఒక అవగాహన ప్రజల్లో కల్పించాలనేది జరుగుతుంది. నేను ఈ సందర్భంలో 146 కోట్ల మందిని ఆలోచించమంటున్నాను. ఏంటంటే ఈ రాజ్యాంగం 146 కోట్ల మందికి సమానంగా వర్తిస్తుంది. అందులో క్రిస్టియన్స్గా, ముస్లిమ్స్గా కన్వర్ట్ అయిన వాళ్ళు ఇంచుమించు ఒక 30 కోట్లు తీసేస్తే మిగిలిన 115 కోట్ల మందికి ఉన్న రక్షణ, అవకాశాలు, సమానత్వ హక్కులు వీరికి మాత్రమే లేకుండా చేయడం, అది ఏ రకంగా ప్రజాస్వామ్య పాలన, రాజ్యాంగబద్ధమైన న్యాయం అవుతుంది? ఒకే దేశంలో ఒకే పౌరసత్వం కలిగిన
ఈ రోజున మనం అందరం ఇక్కడ కూర్చున్నామంటే ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది నాకు. నేను దళిత క్రైస్తవులకు ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. మొట్టమొదటిగా ఏమిటినంటే, మనము అధికారంలో ఉంటేనే మనం ఇది సాధించగలం. మీకు అందరికీ తెలుసు, ఈ యొక్క 1950 యాక్ట్ ఎప్పుడు వచ్చింది? కాంగ్రెస్ వాళ్ళ మధ్యలో వచ్చింది. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు? బీజేపీ వచ్చింది, విపి సింగ్ జనతా పార్టీ వచ్చింది, వీళ్ళందరూ వచ్చారు. ఎవరైనా చేశారా? ఒక్కళ్ళు చేయలే. ఆర్టికల్ 15 కానీ ఆర్టికల్ 25లో ఉన్నటువంటి క్లాజులు కానీ మనం ఒకసారి చూస్తే ఎవ్వరూ కూడా సీరియస్గా తీసుకున్న దాఖలా లేవు. ఎందుకునంటే మనకు అధికారం లేదు కనుక. వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎలా వస్తున్నారు? ఎస్సీ హోదా మీద వస్తున్నారు. కనుక దళిత క్రైస్తవులు ఈ రోజున 30 కోట్ల కన్నా ఎక్కువ కూడా ఉన్నారు. అటువంటి వారందరూ కూడా ఏం చేయాలి అంటే రాజ్యంలో అధికారాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. అధికారం లేకపోతే మనం ఏం చేయలేం. కనుక మనం ఐక్యం కావాలి. ఫస్ట్ ఐక్యం కాకపోతే కష్టం అవుతుంది. అసలు ఈ రోజున ఒక వ్యక్తి ఎమ్మెల్యే అనుకుందాం, లేకపోతే ఇంకొక క్యాడర్లో ఉన్నాడు అనుకుందాం, దళితుల ఓట్లు అవసరం లేదు అంటున్నాడు. మొట్టమొదటగా పార్లమెంటు వ్యవస్థను కానీ లేకపోతే ఎమ్మెల్యే వ్యవస్థను కానీ దళితుల్ని చీల్చి అక్కడికక్కడ వాళ్ళకి సీట్లు రాకుండా ప్లేసులు నిర్ణయించారు. అది ఎంత అన్యాయం జరిగింది ఆ రోజున మాట్లాడిన వాళ్ళు లేరు. ఈ రోజున కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటామన్నాం. మనం కానీ ఐక్యంగా ఉండి ఎదురు తిరగగలిగితే అప్పుడే మనం విజయం సాధిస్తాం. మీకు దళిత క్రైస్తవుల హక్కుల సాధనకై జరుగుతున్నటువంటి రాష్ట్ర సదస్సు సోదరుడు వెంకటేశ్వర గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మరి ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకుంటే దేశ స్థాయిలో క్రైస్తవ మతం స్వీకరించినటువంటి దళితుల యొక్క రక్షణ అనేది పెను మీద నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో దీని మొత్తానికి కేంద్రమైనటువంటి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అయితే ఉందో దాన్ని రద్దు చేసే విషయంలో అయితే ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తమైనటువంటి క్రైస్తవ సంఘాలకి, అదేవిధంగా సామాజిక ఉద్యమాలకి, అదేవిధంగా ప్రజాస్వామిక పద్ధతిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చేసే పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఇక్కడ నేను పార్టీ ప్రతినిధిగా రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బాలకృష్ణ కమిషన్ ఢిల్లీ కూడా వైఎస్ఆర్ ప్రతినిధి బృందం కలిసి అయితే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అయితే ఉందో మార్చి రిజర్వేషన్ల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సామాజిక వివక్షతకి గుర్తించి పెట్టే రిజర్వేషన్లు అయితే ఉన్నాయో దానికి మతానికి ముడిపెట్టొద్దు అనేటువంటి ఒక అందరికీ నమస్తే అండి. నా పేరు జాన్ బెన్నీ లింగం, క్రైస్తవ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుల్ని. ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవులపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఎందుకంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ వస్తుంది. ఓ పక్కన పవన్ కళ్యాణ్ వచ్చేసి సనాతన ధర్మం అంటూ వచ్చేసి ఏమండి ఎవరు దేవుడిని పూజించుకుంటారండి. ఒక పక్కన సనాతన ధర్మం అంటూ క్రైస్తవుల మీద విమర్శిస్తూ నానా పిచ్చి వాగుతూ ఉంటున్నాడు చంద్రబాబు నాయుడు. దానికి మద్దతు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు మద్దతు. ఈ రోజున ఒక బాధ్యతాయుతమైన డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు ఏం చేస్తున్నాడండి? ఇందాక మాట్లాడిన ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే అది మా పార్టీకి సంబంధం లేదు. అయ్యా ఎవరి సంబంధం ఉంటుందండి? ఎవరి సంబంధం ఉంటుంది? కాంగ్రెస్ సంబంధం ఉంటుందా? లేకపోతే కనుక బీజేపీ సంబంధం? నగరంలోని అన్ని సర్కిళ్ల పరిధిలో ప్రత్యేక బృందాలతో డీసిల్టింగ్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ టి చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటి వరకు 128.91 కిలోమీటర్ల డ్రైన్లలో 116.56 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేసినట్లు, మిగిలిన 10.97 కిలోమీటర్ల డ్రైన్లలో కూడా పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా 2వ వారంలో చేపడుతున్న స్టార్మ్ వాటర్ డ్రైన్లు, ప్రధాన కాలువలు, అంతర్గత డ్రైన్లు,
బ్యాక్ లైన్ల డీసెల్డింగ్ కార్యక్రమాలకు ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం సమీపంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ డాక్టర్ టి చంద్రశేఖర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 33% మహిళా రిజర్వేషన్ ఒక సామాజిక విప్లవం. ఎమ్మెల్యే రెడ్డప్ప మాధవిరెడ్డి మీడియా సమావేశం. కేబిఎన్ కాలేజ్ వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.